ఉన్నాయి. ఎందుకంటే బాల్ ఠాకరే లాంటి రాజకీయవేత్తలు కూడా ఇక అందరికీ తెలుసో తెలీదో ఇంకా ముఖ్యంగా చాలా మంది మర్చిపోయినటువంటి ఆంధ్రపత్రికలోనే ఉమెన్ అని వచ్చావు. ఉమెన్ కార్టూనిస్ట్, మొట్టమొదటి రాజకీయ కార్టూనిస్ట్ తెలుగులో. అంటే నిజానికి ఆయన తెలుగు ఆయన కాదు, ఆయన కేరళలో పుట్టినటువంటి ఉమెన్. ఆయన కార్టూన్ వేసి ఆంధ్రపత్రిక చాలా పాపులర్ చేసింది. లోకం పోకడా అని చెప్పి తర్వాత కోల్పోయింది. రాజకీయ కార్టూన్ ఉమెన్ వచ్చాయి, ఉమెన్ కార్టూన్. ఆ ఉమెన్ గురించిన విశేషాలు చాలా మందికి తెలియదు యాక్చువల్గా. ఆ ఉమెన్ కార్టూన్ లో ఆయనకి తెలుగు రాదు కదా, ఆయన ఇంగ్లీష్ లో క్యాప్షన్ రాసి పంపిస్తే ఆ భారత ఎడిటర్ అయినటువంటి శివలంక రాధాకృష్ణ గారు, శివప్రసాద్ గారు దాన్ని తెలుగులుగా అనువాదం చేసి ఆ బొమ్మ మీద అక్షరాలు, తెలుగు అక్షరాలు పెట్టి ప్రింట్ చేసేవారు. అలాగే ఉమెన్ చాలా గుర్తుపెట్టుకోదగినటువంటి కార్టూనిస్ట్. వాడు మనం తలుచుకోవాల్సినటువంటి వాడు తెలచెట్టి రామారావు గారి పేరు. ఎందుకంటే ఇవాళ కార్టూనిస్టుల దినోత్సవం అని మనం తెచ్చుకున్నాం కాబట్టి, ముఖ్యంగా తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం మే నెలకే చాలా గొప్ప విషయం. ఎందుకంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ 1784లో మొట్టమొదటి మే 9వ తారీఖే. యాక్చువల్ కార్టూన్ కూడా మొదలైంది కూడా మే నెలలోనే. గత 23 సంవత్సరాలుగా వెలువడుతుంది. తెలుగులో ఇదొక్కటే హాస్యపత్రిక. హాస్యానందం గత 13 సంవత్సరాలుగా తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం అని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. డాక్టర్ కేవి రమణాచారి గారు దీనికి మూలస్తంభం. ఆయన సహాయ సహకారాలతో ఈ 13 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం మేము కండక్ట్ చేస్తున్నాం. ప్రైజ్ మనీ ప్రతి సంవత్సరం 80,000 కార్టూనిస్టులందరికీ ప్రైజ్ మనీ ఇస్తున్నాం. ఫస్ట్ ప్రైజ్ తెలచెట్టి రామారావు అవార్డు 10,000, శేఖర్ అవార్డు 10,000, ఒక్కొక్కటి స్పెషల్ ప్రైజులు 1,000 రూపాయల చొప్పున 20 మందికి. సెకండ్ ప్రైజ్ 6,000, థర్డ్ ప్రైజ్ 4,000, 4,000. అలాగే నిమ్మానందం అని చెప్పి 2,000 చొప్పున 4 ప్రైజులు. బాపురావున్ అవార్డు అని చెప్పి 10,000. ఇవన్నీ కలిపి 80,000 మేము ప్రతి సంవత్సరం 13 సంవత్సరాలుగా చేస్తున్నాం. భారతదేశంలో ఉన్న తెలుగు కార్టూనిస్టులు అందరూ కూడా ఈరోజు ఈ సభకి వచ్చి అటెండ్ అవుతారు. దాదాపు ఎంతమంది ఈరోజు పార్టిసిపేట్ చేశారు? మొత్తం 130 మంది దాకా వస్తారు కార్టూనిస్టులే. మళ్ళీ ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ వైఫ్, పిల్లలు, వీళ్ళందరూ కలిసి 140 to 150 మెంబర్స్ ప్రతి సంవత్సరం మే 20న ఇక్కడ అటెండ్ అవుతారు. 2 రాష్ట్రాలు ఏంటి, ఒరిస్సా, ఇది ఢిల్లీ నుంచి తెలుగు కార్టూనిస్టులు అందరూ, ఎక్కడ తెలుగు కార్టూనిస్టులు ఉన్నా ఈరోజు ఇక్కడికి వస్తారు కార్టూనిస్టులు. దాని తర్వాత మనకి పర్మనెంట్ వెన్యూ ఇదే మామిడి హరికృష్ణ గారు. ప్రతి సంవత్సరం మనకి సండే సాటర్డేలు ఈ హాల్ ఎవరికి ఇవ్వరు. ఒక హాస్యానందకి మే 20న సండే సాటర్డేలు కూడా మాకు ఈ హాలే అలర్ట్ చేస్తారు. దాని తర్వాత ఈ కార్యక్రమం సత్కళా భారతి ఆర్గనైజేషన్ సపోర్ట్తో మేము ఇది చేస్తాం. థ్యాంక్ యూ. 13వ సంవత్సరం అండి, 13వ సంవత్సరం. మ్యాక్సిమం 23 సంవత్సరాల నుంచి వస్తుంది. ప్రతి ఏటా ఇదే ప్రైజ్ మనీ ఇంత చేస్తారు. ఇప్పుడే ఒక ఆవిడ ఇప్పుడు గెస్ట్ ఉన్నారు కదా, ఆవిడ నెక్స్ట్ ఇయర్ స్పాన్సర్ చేస్తానని చెప్పారు. అది ఇంకో కొత్తగా ఇప్పుడు 80,000 అనుకున్న ఆవిడ ఒక 20,000 చెప్తే 1,00,000. ఈ కార్యక్రమాన్ని ఈ కార్టూన్స్కి సంబంధించి ప్రభుత్వానికి తీసుకెళ్లే విషయం ఏమైనా ఉందా సార్? ప్రభుత్వం దృష్టికి అంటే ఒకటి కాదు. ఇప్పుడు మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఆ రూల్స్ అన్నీ చివరికి వెళ్ళిన తర్వాత ఎండ్ అయిపోయిందంటే స్టార్టింగ్ అయిపోతాం. ఇప్పుడు మనకి ప్రభుత్వం, ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రభుత్వమే చేస్తుంది. తెలంగాణ గవర్నమెంటే. ఇప్పుడు హరికృష్ణ గారు చేశారంటే తెలంగాణ గవర్నమెంటే చేస్తుంది. ఆయన సపోర్ట్ అంటే ఫైనాన్షియల్గా అంటే ఎట్లా అండి అంటే ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు ఫైనాన్షియల్ కంటే ఏంటంటే ఇలాంటి సపోర్ట్ మెయిన్ అండి. ఎందుకు పడుతున్నట్టే మీరు ఇందాక ఓన్ మనీ పెడుతున్నాను. అవును, నేను అలా చేస్తున్నా కాబట్టి ఇది పర్ఫెక్ట్గా ప్లానింగ్ అవుతుంది. నేను ఇంకొకరి మీద ఆధారపడితే ఆ ప్లానింగ్ అవ్వదు. నేను 10 రూపాయలు అడిగితే వాళ్ళు 8 రూపాయలు ఇచ్చారంటే 10 రూపాయలు పని చేయలేను. థ్యాంక్ యూ.